ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాలో దాదాపు 200 నుంచి 250 కోట్ల మంది దేవుణ్ణి నమ్మట్ల, పట్టించుకోవట్ల. ఏది అఫీషియల్గా. మేము 4 ఫ్రెండ్స్ కలిసి చైనా వెళ్ళాం. షాంఘై నగరంలో ఉన్న అతిపెద్ద గుడి సందర్శిద్దాం అని చెప్పి మొత్తానికి కనుక్కొని వెళ్ళాం. మన చార్వాక ఆశ్రమం అంత ఏరియాలో మంచి చెక్కతో తయారు చేసిన ఒక పెద్ద బిల్డింగు, దాంట్లో ఒక బుద్ధుడి బొమ్మ, ఒక 20 మందో 25 మందో బుద్ధిస్ట్ మాంగ్స్ అంటాం వాళ్ళు ఉన్నారు. మా 4 కాక ఇంకో 10 మంది భక్తులు, టూరిస్టులు దాన్ని చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అమెరికా అబ్రహం లింకన్ క్యారియర్ని పంపిస్తే ఇంకో క్యారియర్ని చైనా పంపిస్తాం. మరి సైన్స్లో వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకు అవసరం లేని దేవుడు మనకెందుకు అవసరం అయ్యాడు? చైనా యొక్క సామర్థ్యాన్ని చూస్తే మనకు భయం. అందుకనే గల్వాన్ లోయలో ఏం జరిగిందో చెప్పాం. అది అడిగితే దేశద్రోహులు అంటాం. సైన్స్కి మతానికి ఉన్నటువంటి ఇదేంటి? మీరు చారిత్రకంగా చూడండి, సైన్స్కి మతానికి ఒకటే తేడా. సైన్స్ నాకు తెలియదు అంటుంది, మతం నాకు తెలుసు అంటుంది. ఫండమెంటల్ డిఫరెన్స్. దీనికి రావణ వధ కాడి నుంచి, శంభూక వధ కాడి నుంచి ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తే, క్రిస్టియన్ మతంలో బ్రూనోని చంపిన కాడి నుంచి, గెలీలియోని, కోపర్నికస్ని చంపిన కాడి నుంచి ప్రతి చాట సైంటిస్ట్ నాకు తెలియదు అన్నాడు. తెలిసినంత వరకు చెప్పి ఆ పైన నాకు తెలియదు అన్నాడు. మతం మాత్రం నాకు అన్నీ తెలుసు అని చెప్తుంది. నా ఉద్దేశంలో, మనందరి ఉద్దేశంలో అన్నీ తెలిసిన వాడు ఎవడు ఉండడు, సాధ్యం కాదు. తెలవటం అంటే ఏంటి? కానీ 800 కోట్ల మంది మానవులు 3 లక్షల సంవత్సరాలుగా ప్రయత్నిస్తే వచ్చినటువంటి జ్ఞానం మొత్తం ఏ ఒక్కరికి తెలియటానికి అవకాశం లేదు. ఇది సామాజిక జ్ఞానం. ఒకడెవడో కూర్చుని బైబిల్ రాస్తాను, భగవద్గీత రాస్తాను, ఖురాన్ రాస్తాను, అందులో అన్నీ ఎట్లా ఉంటాయి, ఎట్లా సాధ్యం? బళ్ళు పెట్టుకుని తిరిగేటువంటి ఆదిమ సమాజంలో ఉన్నటువంటి మనుషులు వాడికి తోసిన పిచ్చివాడు రాస్తే ఆటమాములు కనిపెట్టిన మనం కనీసం ఊహించగలిగారా? మాయాబజార్ సినిమా వచ్చినప్పుడు కనీసం ఇట్లాంటివి ఊహించారు. ఊహ వాస్తవం ఒకటి కాదు. సైన్స్ ఫిక్షన్ ఈజ్ నాట్ సైన్స్. కానీ సైన్స్ ఫిక్షన్ సైన్స్కి దారి చూపిస్తుంది. మరి సైన్స్కి మతానికి తేడా ఏంటి? వైరుధ్యం ఏంటి? ఒకదాని మీద ఒకదాని ప్రభావం ఏంటి? దేన్ని ఏం చేస్తుంది? సైన్స్ మతాన్ని చంపేస్తుంది, వెరీ క్లియర్. మతం సైన్స్ని చంపేస్తూనే ఉంది, చంపేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది. బ్రూనో కాడి నుంచి, గెలీలియో కాడి నుంచి అందరూ ఉదాహరణలే. ఎందుకని? సైన్స్ ప్రశ్న వేయమంటుంది, తెలుసుకోమంటుంది. మతం తెలుసుకోవద్దంట. తెలుసుకుంటే నీకు ప్రయోజనం, నీ జాతికి ప్రయోజనం, నీ భవిష్యత్తుకు ప్రయోజనం, తర్వాత తరాలకు ప్రయోజనం. తెలుసుకోకపోతే పూజారి ప్రయోజనం. అది ఏ మతంలో ఉన్న పూజారి అయినా సరే, మనం ఎంత అజ్ఞానులం అయితే, మనం ఎంత అసమర్థులం అయితే, మనం ఎంత చేతగాని వాళ్ళం అయితే, మనం ఎంత ఆలోచన రాహిత్యం మనకుంటే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి. ఈ ఒక్క కారణంతోనే మతం ఈ రకంగా ఉంది. మత ఆవిర్భావం ఎట్లా జరిగింది? మతం అనేది ఒక రకంగా ఒకరోజు వచ్చి పడిందా? లేదు, అట్లా పడలేదు. ఇది తెలుసుకోవాలంటే, మతం ఆవిర్భావం తెలుసుకోవాలన్నా, సైన్స్ ఆవిర్భావం తెలుసుకోవాలన్నా కూడా ఈ 2 ఆవిర్భావాలకి మూలం ఒకటే. బొట్టనవేలుతో పరికరాన్ని పట్టుకోవటం, టూల్ని పట్టుకోవటం, టూల్తో నీకు కావాల్సింది చేసుకోవటం, చేసే ప్రక్రియల్లోంచి మానవుడికి కోతిలో లేని నియో ఫ్రంటల్ కార్టెక్స్ పెరగటం, ఆలోచన రావటం. ఆలోచన ఎట్లా వచ్చింది? పరికరాలతో పనిచేయటం ద్వారా వచ్చింది. ఆలోచన ఎట్లా వచ్చింది? భాష ద్వారా వచ్చింది. ఇన్ మై ఒపీనియన్, లాంగ్వేజ్ ఇస్ ద మీడియం ఆఫ్ థాట్. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లాంగ్వేజ్ ఇస్ ద మీడియం ఆఫ్ థాట్ అని ఎందుకంటున్నాను? ఎట్లాంటిదంటే, అది నీళ్లు లేకుండా పడవని ఎట్లా ఊహించలేము, రోడ్డు లేకుండా కారుని ఎట్లా ఊహించలేము, గాలి లేకుండా విమానాన్ని ఎట్లా ఊహించలేము, భాష లేకుండా ఆలోచన ఎట్లా ఊహించలేము. గొర్రెలు అరిసినా, పిల్లులు అరిసినా, బర్రెలు అరిసినా ఇవన్నీ భాష కాదు, అరుపులు మాత్రమే. ఆలోచనల నుంచి వచ్చేది మాత్రమే భాష. భాష ఉంటే మాత్రమే ఆలోచన వస్తుంది. ఇవన్నీ ఇన్స్టింక్ట్ బేసిస్ మీద వచ్చేటువంటి ప్రతిస్పందనలే తప్ప అరుపులో చాలా పరిమితమైనటువంటి ఎనలాగస్ అంట, కంటిన్యూస్గా ఉంటుంది. బ్యా అంటే ఒక అర్థం, బూ అంటే ఒక అర్థం, బి అంటే ఒక అర్థం, 4 రకాలు.
తల్లికి బిడ్డకి వాటికి సంపర్కం జరుపుకోవడానికి కావలసిన అతి ముఖ్యమైనటువంటి కొద్ది శబ్దాలు మాత్రమే చేయగలం. శబ్దాలు భాష కాదు, భాషలో శబ్దం ఉంటుంది. భాషలో శబ్దమే కాకుండా చూసేది కూడా ఉంటుంది, విజువల్ ఇది కూడా ఉంటుంది, అంటే బాడీ లాంగ్వేజ్ అంటుంది. ఇవన్నీ కలిపితే భాష. ఈ భాష ఆలోచన పెనవేసుకుని ఉంటాయి. భాష నీరైతే ఆలోచన పడవ. ఈ భాష ఆలోచన వచ్చిన తర్వాత ఏ జీవైనా ఏం చేస్తుంది? మా బయాలజిస్టులు అంటే కూడా ఆక్టోపస్ని దీన్ని పోలుస్తుంటారు. ఆక్టోపస్ కూడా చాలా తెలియగలది, ఏనుగు కూడా చాలా తెలియగలది. నో, ఆక్టోపస్ ఎంత తెలియగలదని మనం అనుకున్నా, ఏనుగు ఎంత తెలివైంది, ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందని మనం అనుకున్నా, మానవుడికి ఉన్నటువంటి యాబ్స్ట్రాక్ట్ థాట్ అంటే ఏంటి? ఇవాళ బస్సు మిస్ అయితే మనకు ట్రైన్ ఉందా లేదా అనే ఆలోచన యాబ్స్ట్రాక్ట్ థాట్. ఇది ఆక్టోపస్కి, బర్రెకి, గొర్రెకి, ఏనుగుకి దేనికి ఉండదు. యాబ్స్ట్రాక్ట్నెస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ థాట్. ఈ యాబ్స్ట్రాక్ట్నెస్ మానవుడు అందుకున్న తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ ఏంటంటే ఏంటి అనే ప్రశ్న. ఈ వానేంటి, ఈ చెట్టేంటి, పుట్టేంటి, మేఘమేంటి, మెరుపేంటి, ఉరువు ఏంటి అనేటువంటి ప్రశ్న. ఇది ఎట్లా వస్తుంది అనే ప్రశ్న. ఎప్పుడైతే థాట్ యాబ్స్ట్రాక్ట్ లెవెల్కి చేరిందో, థాట్ అంటేనే యాబ్స్ట్రాక్ట్గా ఉంది, యాబ్స్ట్రాక్ట్కి చేరిందో ప్రశ్న మొదలైంది. మీరు నన్ను ఏదో ప్రశ్న అడిగారు, దానికి సమాధానం నా దగ్గర తెలియదు. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నాకు తెలియదు, కలిసి తెలుసుకుందాం అనేటువంటి ఆప్షన్ ఒకటైతే, అజ్ఞాని నోరు మూసుకొని నీకు ఏమాత్రం తెలియదా దేవుడు చేశాడు అనేది 2వ ఆప్షన్. వ్యక్తిగతంగా నాకు ఏది బలాన్ని ఇస్తుంది, సామాజికంగా ఏది బలాన్ని ఇస్తుంది? నాకు తెలియదు తెలుసుకుందాం అంటే కలిసి ప్రయత్నం చేస్తాం, కలిసి ఆలోచిస్తాం, కలిసి ప్రయోగాలు చేస్తాం, కలిసి దాన్ని అభివృద్ధి చేస్తాం. అట్లా కాకుండా బుద్ధి లేనాడా ఈ మాత్రం కూడా తెలియదు అంటారా, హల్లెలూయా అన్నారు, అల్లాహు అక్బర్ అన్నారు, జై శ్రీరామ్ అని చెప్పారు. ఇట్లా అరిస్తే నిన్ను నోరు ముంచొచ్చు, నీ మీద ఆధిపత్యం చలాయించవచ్చు. నాకు కూడా తెలీదు తెలుసుకుందాం రా అంటే నేను పని చేయాలా, నాకేం లాభం లేదు, నువ్వు నా శిష్యుడిగా ఉండవు. అంతేకాదు నువ్వే నాకు గురువు కూడా అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి దీంట్లో. అందుకే ఎక్కువ మంది మనుషులు ఎంగాళమ్మ తల్లిని, చెంగాళమ్మ తల్లిని, వేప చెట్టుని, రావి చెట్టుని, తులసి మొక్కని పూజించడానికి కారణం ఏంటంటే ఆ ఆలోచన అంతటితో ఆపేయటం కోసం, ఆలోచన అంతకంటే ముందుకు వెళ్లకుండా చేయటం కోసం మతం ప్రతి క్షణం ప్రయత్నిస్తాను. ఆలోచన అంతకంటే ముందుకు తీసుకెళ్ళటానికి సైన్స్ ప్రయత్నిస్తాం, థాట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రయత్నిస్తూ ఉంది, డైరెక్ట్ ఫిజిక్స్ ద్వారా ప్రయత్నిస్తాం, లాజికల్ మ్యాథమెటిక్స్ ద్వారా ప్రయత్నిస్తాం. అయితే ఎక్కడ వెనకబడుతున్నాం అంటే మ్యాథమెటిక్స్, లాజిక్ అన్నాను కాబట్టి మా బెస్ట్ మ్యాథ్స్ టీచర్ని అందరినీ 27 సంవత్సరాల నుంచి టీచర్గా అపాయింట్ అయిన కొత్తలో నేను అడిగే మొదటి మాట ఏంటంటే, అసలు ఎందుకు లెక్కలు చెప్తున్నావు అని అడుగు. సో మెనీ టుక్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్. బాధపడ్డాను, అసలు ఏంటి అంటున్నారు సార్, అసలు లెక్కలు చెప్తున్నావు ఏంటి, నాకు ఇంత అనుభవం ఉన్న లెక్కల టీచర్ని. కంగారు పడకమ్మా, లెక్కలు ఎందుకు నువ్వు చెప్తున్నావు, వాళ్ళు ఎందుకు వింటున్నారు, దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఏదేదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎట్లాంటివి చెప్పడానికి ప్రయత్నిస్తారు? మీరు కొట్టుకెళ్ళారు అనుకోండి, 10 రూపాయలు ఇచ్చారనుకోండి, 5 రూపాయలు చాక్లెట్ కొనుక్కుంటే తిరిగి 5 రూపాయలు రావాలంటే మనకు లెక్కలు కావాలి కదా. చదువుకున్నాడు కూడా చేస్తున్నాడే, నీ థీరంలు 10వ క్లాస్ థీరంలన్నీ అప్పచెప్పలేనాడు కూడా పని చేస్తున్నాడే. ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళటానికి ఎంతసేపు టైం పడుతుంది, ఎంత స్పీడ్తో వెళ్తున్నావు అంటే ఆటో అలా కూడా చెప్తున్నాడే. ఈ లెక్కలేమీ ఆయన నేర్చుకోలేదే, మరి నీ లెక్కలు ఎందుకో తెలియకుండా భారతదేశంలోనూ ప్రపంచంలోనూ చాలా మంది పిల్లల్ని వేధిస్తే లెక్కలు చెప్పేస్తున్నారు. దట్ ఇస్ అన్సైంటిఫిక్, దట్ ఇస్ రిలీజియస్. లెక్కలు ఎందుకు నేర్చుకోవాలి, అల్జీబ్రా ఎందుకు నేర్చుకోవాలి, ట్రిగ్నోమెట్రీ ఎందుకు నేర్చుకోవాలి? బికాస్ మ్యాథ్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ నేచర్. ప్రకృతికి ఉన్నటువంటి భాష మ్యాథమెటిక్స్, ప్రకృతిని మనసుని అనుసంధానం చేసే లాజిక్ మ్యాథమెటిక్స్. లాజికల్గా తర్కబద్ధంగా మనల్ని ఆలోచింపచేసే దాంట్లో ఇంకా మన ముందుకు తీసుకెళ్లేది లెక్కలు. అందుకోసం లెక్కలు నేర్పుతున్నారు. ఆ సంగతి నేర్పే టీచర్లకే తెలియదు, పసిపిల్లలకి అట్లా తెలుస్తుంది. లాజికల్ సైన్స్ అనేటువంటి మ్యాథమెటిక్స్ని కూడా మనం ఒక మూసలో పోసేసి, ఒక మతం చేసేసి, బట్టి ఇచ్చేసి, బట్టి రాకపోతే చేతి మీద కొట్టి, చెయ్యి వెనక్కి తిప్పి కొట్టి మార్కులతో పోస్తే వాళ్ళని హింసిస్తారు. కాబట్టి ఈ 2 రకాల ధోరణులు, ఇతర జీవుల్లో లేని
మనకంటే ముందు ఉన్నటువంటి చింపాంజీలు, గొరిల్లాలు, ఇతర నియాండరెంతల్స్ వీళ్ళందరిలో కూడా లేని మనలో ఉన్నది ఏంటంటే బొటన్ వేలు, టూల్ ఉపయోగించటం, బ్రెయిన్ డెవలప్ అవటం, దాంట్లోంచి లాంగ్వేజీ ఆలోచన అనేది రావటం, తర్కబద్ధంగా ఆలోచించటం. తర్కబద్ధంగా ఆలోచిస్తే నష్టం కాబట్టి తర్కబద్ధంగా ఆకలిస్తే అన్నం తింటాం, ఆకలిస్తే సున్నం తినాం. పూజారి అయినా అదే తినాలి, పూజారి బాబు అయినా అదే తినాలి, పాస్టర్ అయినా అదే తినాలి, పాస్టర్ తాత అయినా అదే తినాలి, ముల్లా అదే తినాలి, ముల్లా మామ అదే తినాలి, పైగా బిర్యానీ కూడా కావాలి. వాళ్ళ నిజ జీవితంలో తర్కబద్ధంగానే శాస్త్రీయంగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ ఆధిపత్యం కిందకి నీళ్ళు వచ్చేసరికి సైన్స్ని అణిచేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది మానవ జాతి పుట్టినప్పటి నుంచి, అంటే మానవుడికి భాష వచ్చినప్పటి నుంచి, మానవుడికి ఆలోచన వచ్చినప్పటి నుంచి, లాంగ్వేజ్ ఈజ్ ద మీడియం ఆఫ్ థాట్ అన్నాం కాబట్టి అప్పటి నుంచి వైరుధ్యం సాగుతూనే ఉంది. ఈ సాగే క్రమంలో ఎక్కువ మంది మెదళ్ళు తక్కువగా పనిచేస్తాయి కాబట్టి తక్కువగా పనిచేసే మెదళ్ళని తేలిగ్గా అధీనంలోకి తెచ్చుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అడగమంటే మాట్లాడేది తప్పు, 100 బాణాలు వచ్చేస్తాయి. ఈ బాణాలను ఎదుర్కోవడం చాలా కష్టం. అందరూ హల్లెలూయా అని అరవండి అరవడం తేలిక. అందుకుని వాళ్ళు గెలుస్తూ వచ్చారు. మళ్ళీ వాళ్ళ బలమే వాళ్ళ బలహీనత కూడా అయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మొన్నే కొద్ది నెలల క్రితం ఆస్ట్రేలియాలో ఒక పెద్ద చర్చిని క్లోజ్ చేసేస్తున్నారు. ఆస్ట్రేలియా అంటేనే 90% పైన క్రిస్టియన్స్ ఉండేటువంటి దేశం. ఆ చర్చిని క్లోజ్ చేసేస్తున్నారు. చర్చిని క్లోజ్ చేసేస్తున్నాం, ఎవరిని ఎలా వేస్తున్నాం కొనుక్కోండి అని చెప్పి పాట కూడా జరిగింది. ఆస్ట్రేలియాలో చాలా పెద్ద చర్చిల్లో ఒక చర్చ్. ఎందుకని? దానికి డబ్బులు లేవు, ఎవడు వచ్చి అక్కడ ఇవ్వట్లే డబ్బులు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొటగనిస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. మన మోడీ గారు వెళ్ళి శ్రీరాముడి గుడి కట్టినట్టు అట్లా చర్చికి ఎక్కడ డబ్బులు రావట్లా, చర్చి మూతపడతాం. ఎప్పుడైతే ఏ ప్రార్థనా స్థలానికి డబ్బులు రావో ఆ ప్రార్థనా స్థలం మూతపడుతుంది. ఏ ప్రార్థనా స్థలానికి డబ్బులు రావు? సింపుల్, జనాలు ఆదరించకపోతే డబ్బులు రావు. ఎప్పుడు వస్తాయి? లోకల్ ఎమ్మెల్యే గారు 10 మందితో వచ్చి రిబ్బన్ కట్ చేస్తేనే అక్కడ దేవుడికి దిక్కు. ఎప్పుడైతే సమాజం ఒక దశ దాటి సాంకేతికంగా టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయిపోయిందో, అరే రాకరాకు వచ్చే వీకెండ్ వెళ్ళి అందులో ఆదివారం వెళ్ళి బోర్ని అక్కడ హల్లెలూయా అంటే ఆడవటం ప్రతిరోజు అదే కదా, ప్రతివారం అదే కదా, 10 తరం అదే కదా, వద్దు చెరువుడికి వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటా, ఫిష్ లైన్ అంటారు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి ఏదో చూస్తా, లేకపోతే 10 మంది ఫ్రెండ్స్ని పిలిచి బీరు కొట్టుకుంటూ కూర్చుంటా, ఏదో ఒకటి చేస్తా. కానీ చర్చ్ కాదు. చర్చెస్ ఆర్ ఫాలోయింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మన చర్చికి లేదా మతానికి సైన్స్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మతానికి సైన్స్కి ఉన్నటువంటి సంబంధం, క్యాథలిక్ చర్చి ప్రపంచంలో అధికారంలో, తిరుగులేని అధికారంలో ఉన్నంతసేపు సైన్స్ అణిచివేయబడింది, ప్రశ్నించే గొంతులు అణిచివేయబడ్డాయి. కానీ ఇక్కడ వస్తుంది రాజ్యం. ఒక రాజు హెన్రీ 8 అనే అతను తనకిష్టం వచ్చిన అమ్మాయిని తను పెళ్లి చేసుకుంటే, కాదని చెప్పి క్యాథలిక్ పోపు నీ పెళ్లి రద్దు చేస్తున్నానంటే, పోరా నిన్నే నేను రద్దు చేస్తున్నాను అన్నాడు రాజు. రాజు దగ్గర సైన్యం ఉంది, చర్చి కొలాప్స్ అయింది, ప్రొటెస్టెంట్ మతం అనే ఇంకో మతం వచ్చింది. ఒక రాజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న దాంట్లోంచి దాన్ని వ్యతిరేకిస్తే మతం పోయింది. ఎప్పుడు? రాజ్యం సపోర్ట్ లేనప్పుడు. చైనాలో అంత పెద్ద షాంఘైలో ఇంత చిన్న గుడి మాత్రమే ఎందుకుంది? రాజ్యం సపోర్ట్ లేదు కాబట్టి. రాజ్యం, రాజ్యాంగ యంత్రాంగం యొక్క సపోర్ట్ లేకుండా మతం బతకదు, డబ్బులు లేకుండా మతం బతకదు. దానికి ఉన్న గొప్ప బలం ఏంటంటే మానవుల్లో ఉన్నటువంటి హెడ్ మెంటాలిటీ, గుంపు మనస్తత్వం. నలుగురితో పాటు నారాయణ అంటారు చూసారు, అందరితో పాటు జై అంటే పోలా. ఎందుకు ఇప్పుడు విత్తనంగా ఎదురు తిరిగి మాట్లాడి అందరినీ శత్రువులు చేసుకుని ఇదంతా నాకు అవసరమా, మనకెందుకు వీళ్ళందరితో తగాదా అనేటువంటి హెడ్ మనస్తత్వం, గుంపు మనస్తత్వం మానవుడికి ఎక్కువ. బికాజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. నువ్వు అన్నం లేకుండా బతకగలం కానీ సొసైటీ లేకుండా బతకలేవు. మన బ్రహ్మారెడ్డి గారు చెప్పేటప్పుడు నీకు 5,000 కోట్లు ఇస్తాను, చంద్రమండలం మీద బతుకుతావా? పసిఫిక్ సముద్రంలో నీకు ఒక ఓడ కట్టించిస్తాను, అక్కడ బతుకుతావా? 5 లక్షల కోట్లు ఇచ్చినా బతకవు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఈ సోషల్ యానిమల్ అవటంలో ఒక బలం ఉంది, ఒక బలహీనత. ఆ బలహీనతే గుంపు మనస్తత్వం. ఆ గుంపు మనస్తత్వం మతానికి పునాది. అయితే
మీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు భయంకరమైన హంతకులు, మీకు తెలుసో తెలియదు. దారుణాది దారుణమైన హంతకులు. పుట్టక ముందే మీరు హంతకులు. సుమారు 100 నుంచి 200 కోట్ల స్పర్మ్స్లో ఒకళ్ళైన మీరు, సపోజ్ కనీసం 100 కోట్లు అనుకుంటే 99,99,99,999 స్పర్మ్స్ని చంపేసి ఓడిచ్చేసి మీరెళ్ళి ఆండంతో కలిసి మీరు బతికారు. కానీ మీలో సహజంగా పోరాడి గెలిచే మనస్తత్వం ఉంది. ఆ మనస్తత్వం తర్వాత ఎంత అణిచివేయబడినా అది ఎదురు తిరుగుతూనే ఉంటుంది. బ్రూనోలో ఎదురు తిరిగింది, పెరియార్లో ఎదురు తిరిగింది, తిరుపతినేని రామస్వామిలో ఎదురు తిరిగింది, ఎదురు తిరుగుతూనే ఉంటుంది. ఆ లక్షణం మనకుంది కాబట్టి ఒకవైపు మనం ఒక సంఘ జీవులు ఎట్లాగో ఎదురు తిరిగే మనస్తత్వం కూడా ఉంది. ఇది అది కాదు కదా, ఇది కదా. మనకు చిన్నప్పుడు చందమామ కథల్లో కొరటగంటి కుటుంబరావు గారు సందర్భం అనుకుంటుంది. రాజుగారి మణిమలతో తిరుగుతున్నాడని చెప్పి ఒక పిల్లాడు వస్తాడు. ఆ పిల్ల మనస్తత్వం కూడా మనలో ఉంటుంది. అదే సైంటిఫిక్ టెంపర్. మతం ఏమో నాకు తెలుసు అని చెప్తుంది, సైన్స్ నాకు తెలియదు, ఇక్కడ వరకే తెలుసు, ఆ తర్వాత తెలియదు. ఇది ఈ గొప్పతనమే సైన్స్ తర్వాత అడుగేస్తాను. ఆ అసమర్థతే మతాన్ని పాతి పెడతాను. ఇప్పుడు ఎందుకు మతం ఎక్కడుందనుకుంటున్నారు మీరు ప్రపంచంలో? ఇండియాలోనే ఉంది. మిగతా ఏ దేశాల్లోనూ మతం ఇంత దారుణంగా దుర్మార్గంగా లేదు. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హార్బర్స్ ఆల్ ద రిలీజియన్స్. అన్ని మతాలు ఉన్న వైరుధ్యమైనటువంటి మొజైక్ లాంటి గొప్ప ఇండియా అని చెప్తున్నారు. కాదు, అందరూ తూగుడితే ఉమ్మేసిన మొత్తం చెత్త పెంట అంతా వచ్చి మన ఇండియాలో పడి అన్ని మతాలు ఇండియన్స్ని దోచుకు నవ్వులకు తింటాను. ఇది కాకపోతే థియోక్రటిక్ దేశాలు, మతమే రాజ్యంగా ఏర్పడినటువంటి దేశాలు ఉన్నాయి. ఇంకా అక్కడ ప్రశ్న లేదు, సమాధానం లేదు, ఏం లేదు. డబుల్కర్ ఒక్కళ్ళని కాదు, మనందరినీ కాల్చిపారేస్తారు. థియోక్రటిక్ స్టేట్స్. సైన్స్కి దీనికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎప్పుడైతే 500 ఏళ్ల క్రితం సుమారు కింగ్ హెన్రీ పోవై నీ గొట్టం, నీ చర్చని నేను ఒప్పుకోవట్లేదు, నా చర్చ నేను పెట్టుకుంటాను అనగానే 100 ఏళ్లకే న్యూటన్ పుట్టాడు. ప్రపంచం మొత్తాన్ని తిప్పేశాడు. మతాన్ని ఒక వ్యక్తి ఒక అవసరం కోసం ఓడిస్తే సైన్స్ అక్కడి నుంచి పాతుకుంటా పెరుక్కుంటా వచ్చింది. ఇంకా దాన్ని ఎవరు ఆపలేకపోయారు. అదే మన తక్షశిల యూనివర్సిటీ గురించి, దీని గురించి చాలాసార్లు మనం విన్నాం. కానీ చిన్నప్పుడు చందమామ కథలు గుర్తు చేసుకోండి. ఒకప్పుడు బాగ్దాద్ నుంచి ఒక వర్తకుడు వచ్చాడుతో మొదలయ్యేది కథ. ఏంటి భారతదేశానికి బాగ్దాద్కి ఉన్నటువంటి ఆ సంబంధం? కల్చరల్ సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు. ఎందుకని? బాగ్దాద్ ఓట్టమాన్ ఎంపైర్లో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి సాంస్కృతిక వైజ్ఞానిక కేంద్రం. ఇవాళ రాజ్యపులో కుప్పల తోడేళ్ళు, తొండలు తప్ప ఏం లేవు. కానీ 700-800 ఏళ్ల క్రితం అది ఒక వైజ్ఞానిక కేంద్రం. అక్కడే యూనివర్సిటీస్ ఉండేవి, అక్కడే లైబ్రరీస్ ఉండేవి, అక్కడే పార్క్స్ ఉండేవి, అక్కడే అగ్రికల్చర్ ఉండేది, అక్కడే డిబేట్స్ ఉండేవి, చర్చలు ఉండేవి, తాత్విక చర్చలు ఉండేవి. అట్లాంటి బాగ్దాద్ని ఒక ముల్లా మ్యాథమెటిక్స్ ఈజ్ ఈవిల్ అన్నాడు, సైన్స్ దెయ్యం అని చెప్పి తెచ్చాడు. సైన్స్ని అడ్డంగా నరికేశాడు. ముల్లాల ఆధిపత్యం వహించారు. ముల్లాల ఆధిపత్యం వహించిన తర్వాత అక్కడ సైన్స్ చచ్చిపోయింది. అక్కడ సైన్స్ చచ్చిపోయిన తర్వాత ఏమైంది? ఆ ప్రాంతం మొత్తాన్ని అమెరికా నమిలేస్తారు. మనలో సైన్స్ చనిపోయినా కూడా అంతే జరుగుతుంది. పోపు ఆధిపత్యంలో ఉన్నంతకాలం యూరోప్లో కూడా సైన్స్ గెలవలేదు. సైన్స్ గెలుస్తున్నటువంటి ఓటమైన ఎంపైర్లో ఉన్నటువంటి ఒక ఆధిపత్యం ఉన్నటువంటి ఒక ముల్లా సైన్స్ నేరం, సైన్స్ని దేవుడు ఒప్పుకోడు అని చెప్పి ఎప్పుడైతే చెప్పి అధికారంలో ఉన్నటువంటి ముల్లా ఎప్పుడైతే చెప్పి తీర్మానించాడో ఫినిష్. ఒక అంధకార యుగంలోకి ముస్లిం ప్రపంచం నెట్టబడింది. ఒక్క మనిషి చేసినటువంటి ఆ దీంతో ఇటు ఒక మనిషి చేసింది, మతానికి వ్యతిరేకంగా చేస్తే సైన్స్ గెలిచింది, సైన్స్కి వ్యతిరేకంగా ఒక మనిషి చేస్తే మతం గెలిచింది. దాని భవిష్యత్తు ఏంటి, దీని భవిష్యత్తు ఏంటని మనం అంచనా వేసుకుంటే మనం ఎటువైపు నుంచోవాలనే దానికి మనకు పెద్ద సమస్య. కానీ ఈ రెండూ కూడా రాజ్యం చేసినాయి అనేది పాయింట్. అటు మతాన్ని గెలిపించినా, ఇటు సైన్స్ని గెలిపించిన, ఈ రెండిట్లో దేన్ని గెలిపించినా రాజ్యం మాత్రమే గెలిపించింది. రాజ్యం అంటే ఆయుధం, రాజ్యం అంటే హింస, రాజ్యం అంటే డబ్బు. ఇవన్నీ కలిసినటువంటి రాజ్యం. ఇవన్నీ లేనటువంటి సాధారణ పౌరులను ఎటువైపు తీసుకెళ్ళాలి అనుకుంటే అటువైపు తీసుకెళ్తారు. చైనాలో అదే జరిగింది. మతం చచ్చిపోయింది. మతం చచ్చిపోవడంతో పాటు డెమోక్రసీ కూడా చచ్చిపోతుంది. ఆ ప్రమాదాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అనంగీకారాన్ని, డిబేట్ని యాక్సెప్ట్ చేయని పరిస్థితిలోకి రష్యా, చైనా వెళ్తాం. కాబట్టి వీటిల్లో తప్పులు లేవని కాదు, వాటిల్లో మాత్రమే తప్పులున్నాయి కాదు.
అని కాదు. సైన్స్ లక్ష్యం ఏంటంటే ప్రతి క్షణం ప్రయోగం చేయటం, మంచిదాన్ని స్వీకరించడం, చెడ్డదాన్ని వదిలేయటం సైన్స్ స్వభావం అంతే. ప్రతి దాన్ని తప్పుదాన్ని నేను నమ్మాను కాబట్టి, నా పూర్వీకులు నమ్మారు కాబట్టి నేను నమ్ముతాను, అట్లాగే చేస్తాను, దానికోసం చచ్చిపోతాను, దానికోసం చంపేస్తాను అనేది మతం. ఈ మతం సైన్స్ లేకుండా ఒక గంట కూడా బతకలేదు. అది అన్నం తిందు, సున్నమే తింటుంది. వాళ్ళు పెంకులు అడుగుతారు, డబ్బులు అడుగుతారు, హార్డ్ క్యాష్ అడుగుతారు. వెంకటేశ్వర స్వామి వాడి పేరే ఒడ్డికాసులు వెంకటేశ్వర స్వామి. దేవుడికి డబ్బులు ఎందుకండి? లడ్డూల్లో నెయ్యి కలుపుతుంటే, నెయ్యిలో ఏదో కలుపుతుంటే ఏదో ఒకటి అది గెలిపాడినప్పుడు కాదు, ఇది గెలిపాడినప్పుడు అది వాళ్ళ తగాదా అలా ఉంచితే ఏదో ఒకటి ఇది గెలిపారుగా, కలపకూడదు ఉంది. దాన్ని రక్షించుకోలేని వెంకటేశ్వర స్వామి మనకిచ్చిన లడ్డూని మనకి ఇంటికి వస్తే మురికి వాసన కొడతా అంటే దాన్ని రక్షించలేని వెంకటేశ్వర స్వామి మనం రక్షిస్తాడా? కామన్ సెన్సేనా అది? డబ్బు. మన సాయిబాబా ఎందుకనంత ఫేమస్ అయ్యాడు? మన ఫేమస్ దీపక్ చోప్రా పీస్ఫుల్ లివింగ్ ఎఫ్టీన్ ఫైల్స్లో ఎందుకున్నాడు? స్త్రీని తాకని మోడీ ఎఫ్టీన్తో ఏం పని? ఇది మళ్ళీ ఇంకో అంశం, ఇంకో చర్చలో కల. ఎందుకని సర్వకాల సర్వావస్థల యందు మానవజాతి ఇట్టాగే ప్రవర్తించింది? దాని వెనకాల ఒక బయాలజీ, అది వ్యక్తులు తప్పుగా కూడా నేను తీసుకుని దాని వెనకాల ఒక బయాలజీ ఉంది, ఒక ఎకనామిక్స్. దాని అట్లా ఉంచి బేసికల్గా మతం గెలిచిన చాట సైన్స్ ఓడిపోయింది, సైన్స్ గెలిచిన చాట మతం ఓడిపోయింది. రాజ్యం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచారు. కాబట్టి మనం ఒత్తిడి చేయాల్సింది, గెలవాల్సింది రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటే తప్ప మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం రాదు. మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం కావాలని మనం అడుగుతున్నాం. దేవుడా, వాళ్ళు వారణాసిలో యూనివర్సిటీ స్థాపించారు. ఏ యూనివర్సిటీలో మీకు ఐడియా ఉందా? భూత వైద్యం యూనివర్సిటీని స్థాపించారు. భారతదేశంలో 2026లో ఒక 2 ఏళ్ల క్రితం స్థాపించిన భూత వైద్యం యూనివర్సిటీ ఉంది, జ్యోతిష్యం యూనివర్సిటీ ఉంది. జ్యోతిష్యాన్ని గురించి ఒక చిన్న మాట. 16 ఏళ్ల వయసు అప్పుడు చేసిన పని. నేను ఇప్పుడు తెనాలి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉండేవాడిని. ఒక జ్యోతిష్యుడు వచ్చి ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుని సర్వకాల అన్నీ చెప్పేస్తానని చెప్పి 3 రోజులు ప్రచారం జరుగుతుంటే మాకు ఇసుకెత్తింది. సరే 10 అంటే 10 అనుకుని వెళ్ళాం. 5 రూపాయలు ఎంతో ఫీజు కట్టాను. కింద నమస్కారం పెట్టాను. ఏంట్రా అబ్బాయిలో ఎందుకు వచ్చారన్నాడు. జ్యోతిష్యం చెప్పించుకోవాలి, కూర్చోండి రా అన్నాడు. ఆయనకు అప్పుడు 40-45 ఆయననే అందం, పెద్ద ఆయన కదా. కూర్చుంటా అన్నాడు. అందరూ కింద బాసి పెట్టేసుకుని కూర్చున్నాం. మడత మంచం మీద ఆయన పొరుపు వేసుకుని బాసి పెట్టేసుకుని జంజాలు, ఫోటోలు, గిటోలు, దేవుడి బొమ్మలు అన్నీ పెట్టుకుని కూర్చున్నాం. ఆయన చెయ్యవరా, ఎవరు చెప్పించుకుంటారంటే నేనే అన్నా. చెయ్యవరా అన్నాడు. ఇచ్చా. పైకి కిందగా ఇచ్చే కదరా, చెయ్యవరా అన్నాడు. అది ఇచ్చా. పైకి కిందకెత్తదా, ఇప్పుడు నీకేం కావాలరా, ఏం తెలుసుకుంటావు? నిన్ను ఇప్పుడు నేను తంతానని నా చేతుల్లో రాసి ఉందా లేదా? అది ఒక్కటే పాయింట్. నేను నిన్ను ఇప్పుడు తంతాను అని ఉందా నా చేతుల్లో లేదా? పరిస్థితి ఆఫ్ ఇండియా వాడికి అర్థమైపోయింది. 2 నిమిషాలు ఒకటే ప్రశ్న. నేను ఆ మడత మంచం మీద కూర్చున్నాను, వాడు కింద కూర్చున్నాడు. అడిగింది ఒకటే ప్రశ్న, ఎందుకు చేస్తున్నావు పని, మోసం ఎందుకు చేస్తున్నావు? కొట్టలేదు, క్షమించేసాం. 15-16 పిల్లలైనా క్షమించేసాం. కొట్ల, ఎందుకు చేస్తున్నావు మోసం? నాకు చదువు రాదు, నాకు ఆస్తి లేదు, పశువులాగా నేను కూడా మనిషినే కాబట్టి పిల్లలు ఉంది, పిల్లల్ని కనీసా, వాళ్ళకి ఆకలేస్తాను, నాకు మోసం చేయడం తప్ప ఇంకేం చేత కాదు. మరి నేను ఎట్లా బతుకున్నాను? ఏం చెప్పాలో మాకు అర్థం కాల. సరే ఏమో మాకు తెలియదు, మేమైతే తెనాలిలో ఉన్నాం, నువ్వు తెనాలి రావద్దు, నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి. తెనాలి రావడానికి వెళ్ళలేదు, చదువుకో వెళ్ళిపోయాడు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడు తెనాలి. మొత్తం ప్రపంచంలో ఉన్న ఏ జ్యోతిష్కుడినైనా ఈ ఒక్క ప్రశ్నతో, ప్రొవైడెడ్ రాజ్యం బలం మీ వైపు ఉండాలి, లేకపోతే సత్యసాయిబాబా ఆశ్రమంలో హత్యకు గురైన 6గురుల్లో ఒకళ్ళం అవుతాం. బలం మీ వైపు ఉంచుకుని ఒక్క ప్రశ్న వేయండి, తాత్వికంగా ఓడిపోతాం, సైన్సే గెలుస్తుంది. మనకు తెలిసింది మొత్తం కరెక్ట్ అని నమ్మించడం ఒకటైతే, స్కెప్టికల్ రీజనింగ్ ద్వారా, స్కెప్టికల్ క్వశ్చనింగ్ ద్వారా ఇది తప్పెందుకు కాదో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత చెప్పిన నా మీదే ఉంటుంది. ఇది తప్పని నేనంటా రుజువు చేసుకోవాలి, ప్రయోగం ద్వారా రుజువు చేసుకోవాలి. అది శాస్త్రం చెప్తుంది. దాని ద్వారానే ఈ మైక్ వచ్చింది, ఆ కెమెరా వచ్చింది, ఈ కుర్చీ వచ్చింది, ఆ ప్లాస్టిక్ కుర్చీ వచ్చింది, ఈ టెంట్ వచ్చింది. అసలు మొత్తం మన జీవితం అంతా దాని మీదే బేస్ అయి నడుస్తాం. అందుకనే శాస్త్రజ్ఞులు ఇప్పుడు కొట్టుకోరు, మాట్లాడుకుంటారు. శాస్త్రవేత్తలు ఇది పనిచేస్తుందా పనిచేయదా అని మాట్లాడుకుంటారు. మరి ఈ మతవాదులు కొట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు. నిజం తెలుసుకోవడానికి బూతులు తిట్టుకోవాల్సిన అవసరం ఉంది? బూతులు తిడుతున్నారంటేనే వాళ్ళకి నిజం తెలియదని అర్థం. వాళ్ళ గుంపును వాళ్ళు పోగేసుకునేటువంటి ప్రయత్నం తప్ప, బలం తప్ప, నిజం కాదు అనేటువంటిది
దాని సారాంశం. రాజ్యం ఎటువైపు ఉంటే అది గెలుస్తుంది. రాజ్యం ఇటువైపు ఇప్పుడు ఏం చేస్తుందంటే మొత్తాన్ని కన్సాలిడేట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తాం. మొత్తాన్ని కన్సాలిడేట్ ఎందుకు చేయాలి? ఇంకో మతం మీద భయం ఏర్పరిచి చేయాలి. ఆ మతం మన ఆక్రమించుకుంటుంది, ఈ మతం మన ఆక్రమించుకుంటుంది అని మనలో సహజంగా ఇంట్రెస్టిక్గా ఉన్నటువంటి భయాన్ని ఉపయోగించుకుని ఈ మతం మొత్తాన్ని యూనిఫై చేసి మెజారిటీ ద్వారా పరిపాలించాలని చెప్పి రాజ్యం ప్రయత్నిస్తాం. దానికి టైం వచ్చినప్పుడు, ఈ హింస భరించలేని స్థితికి వచ్చినప్పుడు, ఇంకో గంట సేపు ఎక్కువసేపు మాడితే మీరు లేచిన కొట్టరు, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత బీజేపీని కొడతారు. సహజం, ఎవరికైనా భరించడం కష్టం. ఆ టైం వచ్చే లోపల దాన్ని ఒక గైడెన్స్లో ఒక దిక్కు దశ నేర్పడం కోసం మనలాంటి వాళ్ళం ప్రయత్నించాలి. ఈ రోజు జరగకపోవచ్చు, కానీ ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అంతా ఒక అడుగుతో మొదలవుతుంది.